for ST welfare, tribal welfare. అధ్యక్ష గౌరవ సభ్యులు సంపత్ కుమార్ గారు, సున్నం రాజయ్య గారు, ఆర్ కృష్ణ గారు, అట్లనే రసమ బాలకృష్ణ గారు మాట్లాడడం జరిగింది. అధ్యక్ష గిరిజన సంక్షేమం మరియు అభివృద్ధి కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ మరియు ఎస్టీ అభివృద్ధి నిధి చట్టాన్ని తీసుకొస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు 17-18 సంవత్సరం ఎస్టీలకు అభివృద్ధి నిధికి 8,165 కోట్ల 87 లక్షల రూపాయలను కేటాయించారు. ఇది రాష్ట్ర ప్రగతి పద్ధతిలోని 9.27% ఉన్నది. ఇది గత సంవత్సరం కంటే 32.32% అధికం. మొత్తం ఎస్టీ అభివృద్ధిలోని గిరిజన శాఖ కొరకు 2,352 కోట్ల 22 లక్షల రూపాయలను మిగిలినదిగా ఇతర శాఖలకు కేంద్రం ప్రయోజిత పథకాల మినహా గిరిజన సంక్షేమ శాఖకు 6,112 కోట్ల రూపాయలు 66,000 రూపాయలను డిమాండ్ను ప్రవేశపెట్టడం అయింది. ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ప్రాధాన్యత పథకాలు రాష్ట్రంలో ప్రస్తుతం 4,317 గిరిజన ఆవాసాలకు ఎలాంటి పక్క ఆధారాలు లేవు. కావున వాటిని మొట్టమొదటి విడతగా 200కు పైగా జనాభా గల 1,462 ఎస్టీ ఆవాసాలకు ఈ సంవత్సరం 502 కోట్లను 14 లక్షల రూపాయలను ప్రతిపాదించడమైంది. దాని కోసం 50 కోట్లను కేటాయించడమైంది. నూతనంగా ప్రారంభించిన 51 రెసిడెన్షియల్ పాఠశాలకు నిర్మాణం కొరకు 259 కోట్ల 25 లక్షలను కేటాయించాం. జిల్లా ప్రధాన కేంద్రాల్లో గిరిజన భవనాలు నిర్మాణానికి 42 కోట్లు 20 లక్షలను కేటాయించాం. వర్కింగ్ ఉమెన్ మరియు మెన్ల వసతి గృహాల కోసం 27 కోట్ల 50 లక్షలను కేటాయించాం. 2018లో జరగబోయే మేడారం జాతరకు సివిల్ పనుల కింద 20 కోట్లను కేటాయించాం. కళ్యాణ లక్ష్మి పథకంకు 90 కోట్లు కేటాయించాం. గిరిజన జాతరలకు పండుగలకు 3 కోట్ల 50 లక్షలను కేటాయించాం. గిరిజన వ్యవసాయ భూములకు సాగుయోగ్యంగా చేసేందుకు చిన్న నీటి పారుదల పథకాలను మరియు ఎత్తిపోతల పథకాలను ఎస్డిఎఫ్ క్రింద 20 కోట్ల రూపాయలను కేటాయించడమైంది. సూక్ష్మ సేద్య క్రింద 10 కోట్ల రూపాయలను ఉద్యాన శాఖ కేటాయించడమైంది. గౌరవ సభ్యులు గిరిజన శాఖ డిమాండ్ను మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించడం జరిగింది. ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాం.